నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నవ్యాంధ్రప్రదేశ్ రజాకా సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కనుపూరు జగదీష్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా హనుమంతరావు, నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కృష్ణవేణి, నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీగా వేణు, నెల్లూరు రూరల్ అధ్యక్షులుగా చిరంజీవి నేడు ఎన్నిక చేశామని, త్వరలో మిగతా కార్యవర్గాన్ని అలాగే పట్టణ మండల స్థాయి కార్యవర్గాన్ని అతి త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రజాకులకు చాలా వాగ్దానాలు చేశారని, వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ రజాకా సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కనుపూరు జగదీష్, నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ నెల్లూరు జిల్లాలో దాదాపు అనేక రజక సంఘాలు గుర్తుకొచ్చాయి. ఎక్కడా కూడా రజకులకి ఇబ్బందులు జరుగుతున్నా, దాడులు జరుగుతున్నా, సమస్యలు ఉన్నా కూడా ఎక్కడా ఏ సంఘం కూడా పనిచేయడం లేదు. గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే రజకులను పట్టించుకునే నాయకులు ఇక్కడ కరువైంది. దాదాపు 2020లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా గురువు గారు పద్మజ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అంజబాబు గారితో కలిసి 2017 నుంచి 19 దాకా రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదికలో పనిచేశాను. అనంతరం 2020లో సొంతంగా నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘాన్ని స్థాపించాను. ఈ యొక్క సంఘం దాదాపు నెల్లూరు జిల్లాలో అన్ని చోట్ల పనిచేస్తూ ఉంది. కానీ ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా తెలిసింది లేదు. ఎందుకంటే గ్రామాల్లో మీడియా ఉండదు కాబట్టి ఎవరు కూడా గ్రామాల్లో తెలియజేయలేదు. అందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా తెలియజేయాలని మీడియా ముఖంగా ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈ మీడియా సమావేశం ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రజకులందరికీ తెలియజేయగా, నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా 46 మండలాల్లో ఎక్కడ ఏ రజకులకి ఏ సమస్య వచ్చినా నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం ఖచ్చితంగా మీకు అండగా తోడుగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా రజక సంక్షేమ సంఘం ద్వారా నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నూతన కమిటీలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా హనుమంతరావు గారిని, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలుగా అల్లూరు కృష్ణవేణి గారిని, నెల్లూరు జిల్లా సెక్రటరీగా బిట్రగుంటు వేణు గారిని, అదేవిధంగా నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెరుకూరు చిరంజీవి గారిని నియమించాము. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా మండల, గ్రామ, నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో అందరినీ త్వరలోనే ఈ యొక్క సంఘంలో జాయిన్ చేసుకుని అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రజకులకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే రజకులకి చాలా హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అందులో భాగంగా బీసీ డిక్లరేషన్ అని చెప్పి టీడీపీ అండ్ జనసేన కలిసి ఇచ్చిన హామీలు ఇవి. చూడండి, మీడియా ముఖంగా మీరందరూ చూడండి. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల మీద ఎక్కడా కూడా నోరు మెదపడం లేదు. ఇచ్చారు అవన్నీ కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. రజకులలో అధికారంలోకి వచ్చిన వెంటనే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి అన్నాడు. ఎక్కడయ్యా, ఎక్కడ జాయిన్ చేసావు? అసలు ఆ మాట గురించి ఇంతవరకు నోరు కూడా తెరవలేదే. ఏం పాపం చేశారు రజకులు? 25 లక్షల మంది రజకులు ఉన్న ఓట్ బ్యాంకులో ప్రతిసారి ఎలక్షన్లో 40 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉందంటున్నావు. అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేసావు. ఈ రోజుకి రజకుల్ని పట్టించుకున్న దాఖలు ఎక్కడా కనిపించడం లేదు. అదేవిధంగా జీవో నెంబర్ 343 ప్రకారం రజకులకి చెరువులు, దోపిఘాట్ల కింద పూర్తి హక్కులు ఉన్నారు. ఇంతవరకు అలాంటివి ఎక్కడా జరగల. ఆ జీవో ఎక్కడైనా అధికారులకు ఇచ్చినా కూడా చెల్లుబాటు కావడం లేదు అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మాత్రం చెల్లుబాటు కావట్లేదు. జీవో నెంబర్ 27 ప్రకారం ప్రభుత్వ కార్యాలయంలో వాషర్మెన్ పోస్టులని రజకులకు భర్తీ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా చోట్ల అగ్రకులస్తులు
ఈ యొక్క దోబి పోస్టులు చేసుకుంటూ మా వాళ్ళని కూలీలు పెట్టుకోన్నారు. అంటే మా వాళ్ళు బానిసలుగా వాళ్ళ కింద బతకాలి తప్ప మా వాళ్ళు సొంతంగా వాళ్ళకంటూ దోబి పోస్టులు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. మా రజకులకి చాలా అన్యాయం జరుగుతుందండి. ఇప్పుడు మా నాయకుడు చెప్పినట్టుగా అవన్నీ కంపల్సరీగా అలాగే జరుగుతున్నాయి. అలాగే అసలు ఒకరికి కూడా కొత్త రైస్ కార్డు ఇప్పుడు నాకు తెలిసిన కుటుంబంలోనే 3 ఉన్నారు. తల్లి, బిడ్డ, వాళ్ళ భార్యాభర్తలతో వాళ్ళకి తల్లి ఉంది. ఆమెకి బాగలేదు. ఆమెకు ఒక్కదానికి పెన్షన్ వస్తుంది. భార్యాభర్తకి ఇద్దరికి హెల్త్ బాగలేదు. వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళకి కొత్తగా కార్డు, సపరేట్గా కార్డు ఉంటే ఇంకొక పెన్షన్ వస్తుంది అంటున్నారు. ఆ కార్డు కోసం వాళ్ళు సచివాలయం వెళ్తే ఎట్లాగా విడిగా రాదమ్మా ఒక మనిషికి అని చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ పని చేసుకోలేరు. ఇప్పుడు మొన్న అలాగని ఇప్పుడు ఏదో వాళ్ళు హెల్త్ కొంచెం బాగున్నప్పుడు ఐరన్ చేసుకుంటున్నారు, ఇంటి దగ్గరే చేసుకుంటున్నారు, హౌస్లోనే చేసుకుంటున్నారు. మొన్న ఇది పెట్టారు, లోన్లు ఇస్తున్నారని చెప్పి, ఇస్త్రీ లోన్లు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు, అప్లై చేసుకున్నారు. వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చారు, నీకు రాదని అంటే వాళ్ళు ఏం చేయాలి? 60 సంవత్సరాలు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు కదా, పని బతకాలి కదా. 60 సంవత్సరాలు వస్తే తిండిరా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు పెళ్లి లేకనే వెళ్ళిపోయారు. వాళ్ళు చేయాలంటే ఎలా? వాళ్ళకి ఏంది ఆధారం? వాళ్ళకంటూ ఇప్పుడు ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయినాయి. వాళ్ళ తల్లికి పెన్షన్ వస్తుందని అతనికి పెన్షన్ ఇవ్వకపోతే నీకు రాదయ్యా, మీ అమ్మకు వస్తుంది కదా నీకు రాదన్నారు. భార్యకి హెల్త్ బాగాలేదు, ఆమెకి ఎన్నెమ్మకి అరిగిపోయింది. నెలకొకసారి వాళ్ళు చెన్నైకి వెళ్ళి చూపించుకొని రావాలి. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళని గమనించి ఇట్లా ఏదో సచివాలయం స్టాఫే వచ్చి చూసి వాళ్ళు ఇది నిజమే కదా, ఇది చెప్పేది అబద్ధం కాదు కదా అనుకొని అలాంటి వాళ్ళకి సాయం చేయమని నేను కోరుకుంటున్నా. అబద్ధం అయితే కాదు, నిజంగానే మీరు చూసి అధికారులు వచ్చి చూసి వాళ్ళకి సాయం చేయండి. అబద్ధాలుగా అంటే ఉన్నోడికే దోష పెట్టడం తప్పితే లేనోడికి చేయమని నేను చెప్తున్నా. ఉన్నోడికి ఎంతసేపు ఉన్నోడికే పెడుతున్నారు. ఇప్పుడు మా రజకుల్లో కూడా ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు వాళ్ళకి చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు? అదేందో వాళ్ళ మనస్పార్థలు. మా వాళ్ళలో కొంచెం మూర్ఖత్వం ఉంటుంది.